Hello dear learners, welcome to our mathematics channel. సో ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 4th చాప్టర్లో ఉన్నటువంటి సెకండ్ ఎక్సైలోని సెకండ్ పార్ట్ని కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇందులో ప్రాబ్లమ్ 6 to 10 వరకు కూడా మనం చేస్తాం. ప్రీవియస్ వీడియోలో మనం 1 to 5 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఉన్నాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఎక్సర్సైజ్ 4.2లోని 6th ప్రాబ్లం స్టార్టింగ్లో చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో వర్డ్ ప్రాబ్లమ్స్ రూపంలో ఉంటాయి. వాటిని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్గా మనం కన్వర్ట్ చేసుకుని జనరల్గా ఎక్స్ వై ఇటువంటి వేరియబుల్స్లో మనం ఈక్వేషన్స్గా మార్చుకుని వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది కనుక ముందు ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదివి ఉన్న విషయం అర్థం చేసుకుందాం. ప్లేసెస్ ఏ అండ్ బి ఆర్ 100 kilometers అపార్ట్ ఆన్ ఏ హైవే. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చదివితే ఇక్కడ ఒక రెండు ప్లేసెస్ ఉన్నాయి, వాటి పేరు ఏ అండ్ బి. ఇవి 100 kilometerల దూరంలో ఒక హైవే పై ఉన్నాయని అర్థం. సరే, సపోజ్ మనం దాన్ని కొంత ఇది ఒక హైవే అని కొంత డిస్టెన్స్ ఇలా తీసుకుంటే ఒకవైపు ఏ ఒకవైపు బి అనేటువంటి ప్లేసెస్ ఉన్నాయి. టోటల్గా వీటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 100 kilometers అపార్ట్. టోటల్గా ఇది 100 kilometers ఉంది. నెక్స్ట్, వన్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ అనదర్ ఫ్రమ్ బి అట్ ద సేమ్ టైమ్ అట్ డిఫరెంట్ స్పీడ్స్. ఇక్కడ ఏ నుండి ఒక కారు బి నుండి ఒక కారు స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఇచ్చాడు. అవి ఒకే సమయంలో బయలుదేరాయి, బట్ డిఫరెంట్ స్పీడ్స్, రెండింటి యొక్క స్పీడ్ సమానమైతే కాదు. ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దే మీట్ ఇన్ 5 hours. అంటే ఒకే డైరెక్షన్లో కనుక ప్రయాణిస్తేనేమో అవి కలుసుకోవడానికి 5 hours పడుతుంది అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఉన్న కారు ఇటువైపు రైట్ సైడ్ బి వైపు ప్రయాణిస్తే బి నుంచి ఉన్న కారు అటువైపే ప్రయాణిస్తూ ఒకే డైరెక్షన్లో, అంటే మనకి డైరెక్షన్ అంటే సపోజ్ రెండు ఈ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి, రెండు కార్స్ ఇదే డైరెక్షన్లో వెళ్తే అవి కలుసుకోవడానికి 5 hours పడుతుంది అంటున్నాడు. జనరల్గా వీటి మధ్య 100 kilometers దూరం ఉంది కనుక ఒకే డైరెక్షన్లో ఒకే టైంలో స్టార్ట్ అయినప్పుడు అవి జనరల్గా కలుసుకోవు, ఎప్పుడు సేమ్ స్పీడ్ ఉంటాయి. కానీ అవి కలుసుకోగలుగుతున్నాయి అంటే ఏ దగ్గర ఉన్న కారు స్పీడ్, అంటే ఒక కారు యొక్క స్పీడ్ ఎక్కువ అని మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కానీ 5 hours పడుతుంది ఇది వచ్చి దీన్ని రీచ్ అవ్వాలంటే. ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్, అంటే అవి ఒకదాని వైపు మరొకటి ప్రయాణిస్తాయి. అంటే సపోజ్ ఒక కారు ఈ విధంగా వచ్చి ఇంకో కారు దాని ఎదురుగా కనుక వస్తుంటే దే మీట్ ఇన్ 1 hour. అప్పుడు త్వరగా కలుసుకుంటాయి కాబట్టి ఈ మధ్యలో ఎక్కడో పార్ట్లో 1 hourలోనే కలుసుకుంటున్నాయి. వాట్ ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ ద టూ కార్స్. దీన్ని బట్టి ఆ రెండు కార్ల యొక్క స్పీడ్ ఎంత అనేది మనం అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఈక్వేషన్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ కనుక్కోవాల్సిన వాల్యూస్ ఎక్స్ వై అనుకోవాలి. కాబట్టి స్పీడ్స్ ఆఫ్ ద టూ కార్సే మనకి తెలియదు కనుక అవే మనం ఎక్స్ అండ్ వైగా తీసుకుందాం. ఇక్కడ కిలోమీటర్స్ అవర్స్లో ఇచ్చాడు కాబట్టి సో ముందుగానే మనం తీసుకోవాల్సింది లెట్ ద స్పీడ్ ఆఫ్, అంటే రెండు స్పీడ్లు తీసుకోవాలి కనుక ఫస్ట్ కార్ సెకండ్ కార్ అందాం. ఇక్కడ లెట్ ద స్పీడ్ ఆఫ్ ది ఫస్ట్ కార్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాం. స్పీడ్ అనేది కిలోమీటర్స్ పర్ అవర్లో చెప్తాం, గంటకి ఎన్ని కిలోమీటర్స్ అనేది చెప్తాం కాబట్టి ఎక్స్ kilometers per hour. ఇన్ ద సేమ్ వే ద స్పీడ్ ఆఫ్ సెకండ్ కార్, అంటే ఇప్పుడు సపోజ్ మనం బి దగ్గరది సెకండ్ది అనుకుంటే స్పీడ్ ఆఫ్ ద సెకండ్ కార్ అనేది వైగా తీసుకుందాం. సో వై kilometers per hour. సో ఇక్కడే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అండ్ వైని బేస్ చేసుకుని మనకి ఇచ్చినటువంటి 100 kilometers డిస్టెన్స్, అదేవిధంగా అవి మీట్ అవడానికి ఇచ్చిన 2 times, ఒకటి 5 hours సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్లో 1 hour అనే దాన్ని బేస్ చేసుకుని రెండు ఈక్వేషన్స్ మనం రాయాల్సి ఉంటుంది. బట్ ఆ రెండు ఈక్వేషన్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సేమ్ డైరెక్షన్ తీసుకుందాం. సేమ్ డైరెక్షన్లో వెళ్ళడం అంటే సపోజ్ ఏ ఇటు వస్తుంటే బి కూడా ఇటువైపు వెళ్తూ ఉంటుంది. మరి అవి రెండు మీట్ అవ్వడానికి పట్టే టైం మనకి ఇచ్చాడు 5 hours అని. మరి ఆ టైము 5 hours అని ఇచ్చినప్పుడు ఎలా అది 5 hours ఆ టైంని మనం ఈ 100 kilometers డిస్టెన్స్ బేస్ చేసుకుని రాయాలి అంటే వీటి మధ్య గ్యాప్ బిగినింగ్లో ఎంత ఉంది, 100 kilometers ఉంది. మరి ఆ 100 kilometers ట్రావెల్ ఏ చేసినప్పుడే బీని కలుసుకుంటుంది. అలా చేయడానికి ఇక్కడ మనకి 5 hours రెండు మీట్ అయ్యాయి అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే 5 hours ఏ అనే కార్ ఎంత దూరం వెళ్తుందో ఫస్ట్ కనుక్కోవాలి, అలాగే బి అనే కార్ ఎంత దూరంలో వెళ్తుంది. ఆ డిస్టెన్స్కి ఈ డిస్టెన్స్కి గ్యాప్ కరెక్ట్గా మనకి 100 kilometers ఉంది అని అర్థం అన్నమాట. ఎందువల్లంటే 100 kilometersలో ఇది వెళ్ళేదానికి 5 hours ఇది వెళ్ళే టైంకి 5 hours ఇది వెళ్ళే టైంకి మధ్య గ్యాప్ కరెక్ట్గా 100 kilometers ఉంది అని మనకు అర్థం. అప్పుడే ఇవి ఈ రెండు మీట్ అవ్వగలుగుతాయి. సో మనం రాయాల్సింది ఏంటంటే స్పీడ్ ఎక్స్ అన్నాం కాబట్టి ఫస్ట్ కార్ది డిస్టెన్స్, ముందుగా అది వెళ్ళే డిస్టెన్స్ రాద్దాం. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ కార్ ఇన్ ఎన్ని అవర్స్లో మనకు కావాల్సి ఇక్కడ 5 hours కావాలి. చూడండి 5 hours, ఫస్ట్ 5 hours అని టైం ఇచ్చారు కనుక అవి 5 hours కలుసుకున్నాయి. అంటే సపోజ్ ఇది ఇలా ఎక్కడో ప్లేస్లో కలుసుకున్నాయి అనుకుందాం. ఆ 5 hours ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అనేది మనకు కావాలి. 5 hours ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ అంటే
స్పీడ్ ఇంటూ టైం, అంటే గంటకి x కిలోమీటర్ల చొప్పున 5 గంటలకి ఎంత వెళ్తుంది, 5x వెళ్తుంది. కాబట్టి ఇక్కడ 5x కిలోమీటర్స్ చూస్తారు కదా. డిస్టెన్స్ అంటే మనకి స్పీడ్ ఇంటూ టైం, లేదా ఇక్కడ స్పీడ్ మీనింగ్లోనే మనం చూస్తాం చూడండి, గంటకి x కిలోమీటర్స్ వెళ్తుందని అర్థం. మరి 5 అవర్స్లో అది ఎన్ని కిలోమీటర్ వెళ్తుంది, 5x కిలోమీటర్స్. ఇన్ ద సేమ్ వే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ కార్ ఇన్ 5 అవర్స్, అదే 5 అవర్స్లో సెకండ్ కార్ ఎంత వెళ్తుంది, 5y కిలోమీటర్స్ వెళ్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి మీట్ అవడానికి 5 అవర్స్ అనే ఒక కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఆ 5 అవర్స్లో ఫస్ట్ కారు ఒక మొత్తం 5x కిలోమీటర్స్, సెకండ్ కారు 5y కిలోమీటర్స్ వెళ్ళి కరెక్ట్గా అక్కడ కలుసుకున్నాయి. అంటే ఈ 5xకి 5yకి ఉన్న గ్యాప్ కరెక్ట్గా ఎంత ఉందన్నమాట, ఈ 100 కిలోమీటర్స్ ఉంది అని అర్థం. దేర్ ఫోర్ ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో అవి కలుసుకున్నాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 5x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 100. ఇది ప్రాబ్లంలో గివెన్ అనమాట. ఎందువల్లంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అవి మీట్ అవ్వాలంటే వాటి డిస్టెన్స్ల మధ్య ఉన్నటువంటి ఆ భేదమే కరెక్ట్గా మనకు మీట్ అవ్వడానికి పట్టే టైంలో వెళ్ళిన డిస్టెన్స్కి సమానం అవుతుంది. సో 5x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 100. దీన్ని ఇంకొంచెం మోడిఫై చేస్తే 5 కామన్ కూడా తీయచ్చు చూడండి. సో 5 కామన్ తీస్తే x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇంటూ 5 తీసుకొస్తే 100/5 అవుతుంది కాబట్టి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 20 అనేది మనకు వచ్చినటువంటి ఫస్ట్ ఈక్వేషన్. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఆ రెండు కార్ల యొక్క స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ 20 km/h ఉందన్నమాట. ఒక కార్ కంటే మరొకటి 20 km/h ఎక్కువ వెళ్తుందని అర్థం. అందువల్లే 5 అవర్స్లో 520 100 ఎక్కువ ట్రావెల్ చేసింది కనుక కరెక్ట్గా దీన్ని రీచ్ అయిపోయిందని అర్థమవుతుంది. ఇలాగే ఆపోజిట్ డైరెక్షన్లో అవి మీట్ అవడానికి 1 అవర్ పట్టింది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏ ఇటు వస్తుంటే బి ఇటు వస్తుంటుంది. అవి మీట్ అయిన ప్లేస్లో ఈ డిస్టెన్స్ కలిపితే 100 అవ్వాలి. ఇంతకుముందు తీసివేస్తే భేదం 100 అవ్వాలి, ఎందుకంటే ఈ బి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ గ్యాప్ 100 అవ్వాలి. బట్ ఇక్కడ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఒకదాని వైపు ఒకటి వస్తున్నప్పుడు ఇది ప్రయాణం చేసే డిస్టెన్స్, ఇది ప్రయాణం చేసే డిస్టెన్స్ కలిపి మనకి 100కి సమానం అవుతుంది. సో సేమ్ ఇదే విధంగా మనం రాసుకుంటే అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ కార్, అంటే ఇక్కడ మొదటి కార్తో ఎంత డిస్టెన్స్ మనకి ఎంత టైంలో మనం తీసుకోవాలి, ఇన్ 1 అవర్. 1 అవర్లో వెళ్ళే డిస్టెన్స్నే మనం స్పీడ్ అంటాం కాబట్టి డైరెక్ట్గా అది x కిలోమీటర్స్. అదేవిధంగా సేమ్ మ్యాటర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ కార్ ఇన్ 1 అవర్, అదే ఒక గంటలో సెకండ్ కార్ ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, y కిలోమీటర్స్. బికాజ్ 1 అవర్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్నే ఇక్కడ మనం స్పీడ్ అంటాం కాబట్టి. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కాదు ఇక్కడ 1 అవర్లో సపోజ్ ఇది ఇక్కడికి వచ్చిందంటే ఇది ఇక్కడికి వచ్చింది అనుకుంటే ఈ రెండింటి యొక్క టోటల్ మనకి 100కి సమానం కాబట్టి మనకి ప్రాబ్లంలో ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 100. ఇది సెకండ్ ఈక్వేషన్. ఆల్రెడీ మనం ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా x మైనస్ వై ఉంది, సెకండ్ ఈక్వేషన్లో x ప్లస్ వై ఉంది కనుక నేరుగా ఈ రెండు మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా డైరెక్ట్గా x ఎంతో y ఎంతో ఆటోమేటిక్గా చెప్పొచ్చు. చూడండి, సో ఎలిమినేషన్ మెథడ్ అనేది ఇప్పుడు యూజ్ చేద్దాం ఈ రెండు సాల్వ్ చేయడానికి. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఒకదాని కింద ఒకటి నేరుగా రాసుకోవచ్చు. సో ఈక్వేషన్ 1 అంటే x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20, ఇది ఫస్ట్ది. ఈక్వేషన్ 2 అంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100, ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు సాల్వ్ చేసినప్పుడు నేరుగా ఈ రెండు ఎడిషన్ చేసేసినట్లయితే 2x ప్లస్ వై మైనస్ వై డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఆపోజిట్ సింబల్స్తో ఉన్నాయి కనుక ఇవి సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఎడిషన్ చేయొచ్చు ఇలాంటి ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి. సో 2x ఈక్వల్ టు ఏమవుతుంది, 100 ప్లస్ 20 120. సో x వాల్యూ 120/2 అంటే డివైడ్ చేస్తే ఎంత, 60. దీన్ని బట్టి ఆ ఫస్ట్ కార్ యొక్క స్పీడ్ 60 km/h అని తెలుస్తుంది. ఈ x వాల్యూని తీసుకొచ్చి ఫస్ట్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ రాస్తే y వాల్యూ వస్తుంది. సో మనం దీన్నే ఈక్వేషన్ 2లో రిప్రజెంట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 మనం ఏం చెప్పొచ్చు, 1 or 2 ఏదైనా రాయొచ్చు. 2 అయితే డైరెక్ట్గా y వచ్చేస్తుంది కనుక ప్లస్ y, x మీన్స్ 60. సో 60 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 100. సో y ఈజ్ ఈక్వల్ టు కావాలంటే ఈ 16 మైనస్ చేయాలి కనుక 100 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 40. సో ఫైనల్ కన్క్లూజన్గా మనం ఏం రాయొచ్చు, దెర్ఫోర్ స్పీడ్స్ ఆఫ్ ది 2 కార్స్, అక్కడ ఉన్నటువంటి రెండు కార్ల యొక్క స్పీడ్స్ ఏది ఫస్ట్ ఏది సెకండ్ అయినప్పటికీ ఆ రెండు కార్ల యొక్క స్పీడ్స్ ఎంత అంటే మొదటిదేమో ఒకటి 60 km/h కామా రెండవది 40 km/h అని మనం చెప్పొచ్చు. దీంతో మనకి ప్రాబ్లం నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లం నెంబర్ 7 చూద్దాం. ఇప్పుడు 7th ప్రాబ్లం క్వశ్చన్ చూద్దాం. 2 angles are complementary. The larger angle is 3 degrees less than twice the measure of the smaller angle. Find the measure of each angle. సో ఇక్కడ రెండు యాంగిల్స్ కి సంబంధించిన ప్రాబ్లం అర్థమవుతుంది. మనకి అర్థం కావాల్సింది ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే మీనింగ్ ఏమిటి, లోయర్ సెక్షన్స్ లోనే మనకి జామెట్రీ గురించి చెప్పుకునేటప్పుడు వస్తుంది కనుక
ఇంత ముందు కూడా మీకు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటనేది ఇదే చాప్టర్లో ఒక చోట డిస్కస్ చేసాం. సో కాంప్లిమెంటరీ, ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 90 degrees దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ అని ఆల్రెడీ నేర్చుకుంటాం. అంటే టోటల్ 90 degrees వచ్చే వాటిని కాంప్లిమెంటరీ అంటారు. సో వీటిలో ఒకటి పెద్ద యాంగిల్, ఒకటి చిన్న యాంగిల్ ఉంది. లార్జర్ యాంగిల్ అనేది 3 degrees తక్కువ ఉండాలి. దేనికంటే అంటే ట్వైస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్. అంటే చిన్న యాంగిల్ ని డబల్ చేస్తే, ట్వైస్ అంటే డబల్, రెట్టింపు చేస్తే వచ్చేదానికంటే పెద్ద యాంగిల్ విలువ 3 degrees తక్కువ ఉంది. సో ముందుగా ఇలాంటివి చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్ అన్నాడు కాబట్టి లెట్ ద టూ యాంగిల్స్ లేదా లెట్ ద మెజర్స్ ఆఫ్ టూ యాంగిల్స్, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రెండు యాంగిల్ యొక్క వాల్యూస్ రెండు ప్రస్తుతం తెలియదు కాబట్టి వాటిని ఎప్పట్లాగా నేమ్స్ ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఎక్స్ కామా వై, వాటిలో ఒకటి లార్జర్ కాబట్టి సపోజ్ ఒకటి ఎక్స్ పెద్దది అనుకుందాం. మనం పెద్దగా ఉన్న దాని పేరే ఎక్స్ పెట్టుకున్నాం అనుకుందాం. ఏదో ఒకటి పెద్దది తీసుకోవాలి కాబట్టి మనం ఏది పెద్దదని ఫస్ట్ రాస్తే దానికి తగ్గట్టుగా ఈక్వేషన్ రాయాలి. సపోజ్ మన దృష్టిలో ఎక్స్ పెద్ద యాంగిల్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అనేటువంటి కండిషన్ కూడా ఇక్కడ రాసాం. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ మనం చదివితే టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అన్నాం. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ ద సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ మనకి 90 degrees. అదే సప్లిమెంటరీ అయితే మనకి 180 degrees అవుతుంది. సో ఇక్కడ అదే విషయం రాస్తున్నాం, సమ్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎప్పుడైనా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తున్నాము అంటేనే వాటి యొక్క టోటల్ అంటే ఆ రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తే వచ్చేటువంటి మొత్తం ఎంత, ఎన్ని డిగ్రీస్ అవుతుంది అంటే ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనేది మనం ఆల్రెడీ తెలుసుకోవాల్సి ఉంది. ఇది ప్రాబ్లంలో కనపడదు. కాంప్లిమెంటరీ అంటేనే మనకి ఏ మీనింగ్ తెలియాలి. అంటే ఆ రెండింటిని కూడగా 90 degrees వస్తుందని అర్థం కాబట్టి దాని నుంచే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది చూడండి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని అర్థమవుతుంది. ఇదే మనకి ఫస్ట్ ఈక్వేషన్. టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అండంలోనే వాటి టోటల్ 90 అవ్వాలనే మీనింగ్ ఉంది. అది ఈక్వేషన్ గా రాసేస్తాం. ఇక సెకండ్ ఈక్వేషన్ అనేది ఈ కండిషన్ బట్టి వస్తుంది. The larger angle is 3 degrees less than twice the measure of the smaller angle. So as it is గా ముందు ఆ కండిషన్ ఇక్కడ రాద్దాం. సో the larger angle అంటే ఇక్కడ ఏదో చూడండి ఆల్రెడీ x is, ఆ x ఎలా ఉండాలి, 3 degrees less, 3 degrees తక్కువ ఉండాలి. దేనికంటే ట్వైస్ అంటే రెట్టింపు. దేన్ని ట్వైస్ చేయాలి, ద మెజర్ ఆఫ్ అంటే దేని కొలతని మనం ట్వైస్ చేయాలంటే ఆఫ్ ద స్మాలర్ యాంగిల్. ఇక్కడ స్మాలర్ యాంగిల్ అంటే ఏది, y. ఇప్పుడు టోటల్ గా దీని మీనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. x అనే దాని యొక్క వాల్యూ y ని డబల్ చేస్తే వచ్చే వాల్యూ కంటే 3 degrees తక్కువ. మరి ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ గా ఎలా చేయాలి చూడండి. లార్జర్ యాంగిల్ అంటే ఏంటి, x. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు రాద్దాం. x వాల్యూ ఎంత ఉంటుంది అనేది రాస్తున్నాం. ఎంత ఉంటుంది అంటే 3 తక్కువ ఉంటుందని ఉంది. ఎంతకంటే 3 తక్కువ, ట్వైస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్. స్మాలర్ యాంగిల్ ఇక్కడ y కాబట్టి ట్వైస్ చేస్తే దాన్ని 2y అని రాస్తాం. చూడండి ఇప్పుడు ఈ మీనింగ్ ఏమైనా వస్తుంది, వైని డబల్ చేసాం, ఇక్కడ ఎక్స్ రాస్తాం. వైని డబల్ చేస్తే ఎక్స్కి ఈక్వల్ కాదు. ఆ లార్జర్ యాంగిల్ 3 తక్కువ ఉండాలి వైని డబల్ చేసిన దానికంటే, అంటే 3ని మైనస్ చేయాలి కాబట్టి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 3 అనేది మనకి సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. నేరుగా ఇది సెకండ్ ఈక్వేషన్ అని నేమ్ పెట్టొచ్చు. ఇక్కడ నుంచి ఈ 2yని తీసుకొచ్చి మనం ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఎలిమినేషన్ చేస్తున్నాం కానీ ఇక్కడ నేరుగా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి ప్రతిదీ ఒకే మెథడ్ చేయకుండా మనకి రెండింటిని గుర్తు చేయడం కోసం నేను ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడుతున్నాను. అంటే ఒక చోట వచ్చినటువంటి వేరియబుల్ వాల్యూని తీసుకెళ్లి వేరే ఈక్వేషన్ రాయడం. ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో సబ్స్టిట్యూట్, మనం దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇప్పుడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 3 అనే దాన్ని తీసుకెళ్ళి ఏ ఈక్వేషన్లో రాస్తున్నాం, ఫస్ట్ ఈక్వేషన్లో రాస్తాం. ఎందుకంటే ఈ రిలేషన్ రాసిందే మనం సెకండ్ ఈక్వేషన్ నుంచి. సో సెకండ్ ఈక్వేషన్ నుంచి వచ్చిన x అనే వేరియబుల్ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో x ప్లేస్ లో ఎంత రాసుకోవచ్చు, 2y మైనస్ 3. సో ఈక్వేషన్ మనకి ఏమవుతుంది అప్పుడు, 2y మైనస్ 3 ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు 90 degrees. సో చూసారు కదా. ఇప్పుడు ఒకసారి ఆ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ గా మారింది. ఓన్లీ వైలే ఇందులో ఉన్నాయి కాబట్టి y లేని టర్మ్ అయినటువంటి మైనస్ 3ని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేసేస్తాం. 2y ప్లస్ y అని లైక్ టర్మ్స్ రెండు మిగిలాయి కనుక 2y ప్లస్ y ఈజ్ 3y. సో 3y ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ 3 అవుతుంది. సో ఇది కూడా డిగ్రీస్ లో ఉన్నట్టే, మొత్తం మీద 93 degrees అని వస్తుంది. సో y వాల్యూ 3y వాల్యూ 93 కనుక y రావాలంటే ఇంటూ 3 రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే బై అవుతుంది కనుక 93/3. మనం క్యాన్సిల్ చేస్తే చూడండి 3 3s are 9, 1 3 is 3. సో ఇక్కడ మనకి y వాల్యూ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఆ రెండు యాంగిల్స్ లోని స్మాలర్ యాంగిల్ వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం. సో ఇప్పుడు ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. 1 or 2 దేంట్లో అయినా రాయొచ్చు. సో ఇక్కడ మనం
సబ్స్టిట్యూట్, మళ్ళీ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో సబ్స్టిట్యూషన్ 2 సార్లు చేయాల్సి ఉంటుంది, మనకు తెలిసిందే. y ఈజ్ ఈక్వల్ టు 31 డిగ్రీస్ ఇన్, ఎందులో రాద్దాం, ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ ఎందులోనే రాయొచ్చు. మనం ఈక్వేషన్ 2లో డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తే x వాల్యూ వచ్చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 3. 2y, y ప్లేస్లో 31 రాసుకోవాలి కనుక 2 31s ఉన్నట్లు అక్కడ. సో 2 ఇంటూ 31 డిగ్రీస్ మైనస్ 3. మరి 2 31s ఆర్ 62 కనుక 62లో 3 మైనస్ చేస్తే మనకు వచ్చేది 59 డిగ్రీస్. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ యాంగిల్స్, అంటే మనల్ని ప్రాబ్లంలో అడిగినటువంటి యాంగిల్స్ ఏవి అంటే ఒకటి ఎక్స్ ఒకటి వై కాబట్టి 59 డిగ్రీస్ ఒకటి, 31 డిగ్రీస్ మరొకటి అర్థమవుతుంది. చూడండి, ఈ రెండింటి యొక్క టోటల్ 90 సరిపోయింది. 59 ప్లస్ 31 90 డిగ్రీస్ అంటే కాంప్లిమెంటరీ అయింది. అలాగే మనం వెరిఫై చేసుకుంటే లార్జర్ యాంగిల్ ఈ 59 అనేది 3 తక్కువ ఉంది. దేనికంటే దీని యొక్క డబల్ కంటే ట్వైస్, అంటే 31 డబల్ అంతా 62, 62లో 3 తగ్గిస్తే 59 కాబట్టి టోటల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఇది సరిపోయినట్లుగా భావించవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. An algebra textbook has a total of 1382 pages. ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్ లోని పేజెస్ ఎన్ని ఉన్నాయో మనకి ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ బ్రోకెన్ అప్ ఇంటూ 2 పార్ట్స్. అయితే ఆ టెక్స్ట్ బుక్ ని 2 భాగాలుగా మనం ముక్కలుగా చేసేయడం జరిగింది. అంటే ఆ టెక్స్ట్ బుక్ ని 2 పార్ట్స్ గా చేసేసాం. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ హ్యాస్ 64 పేజెస్ మోర్ దెన్ ద ఫస్ట్ పార్ట్. అంటే ఇక్కడ చూడండి, మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో 64 పేజెస్ ఎక్కువ ఉన్నాయి. హౌ మెనీ పేజెస్ ఆర్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద బుక్. దీన్ని బట్టి అసలు ఏ పార్ట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి. ఇది కూడా చాలా ఈజీ ప్రాబ్లం. చూడండి, టోటల్ పేజెస్ ఎన్నో ఉన్నాయి, అది 2 పార్ట్స్ గా చేయాలి. ఒక పార్ట్ కంటే మరొకటి 64 ఎక్కువ ఉండాలి. ఇవి వాస్తవానికి సింగిల్ వేరియబుల్ తో కూడా ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అయినప్పటికీ ఇవి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గా మనం మార్చుకుంటున్నాం కాబట్టి ఏది క్వశ్చన్ లో అయితే ఉందో అది ఎక్స్ వైల్ అనుకోవాలి. హౌ మెనీ పేజెస్ ఆర్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద బుక్ అన్నాం కాబట్టి లెట్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఫస్ట్ పార్ట్, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కనుక నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఫస్ట్ పార్ట్ ఎక్స్ అనుకుందాం, సెకండ్ పార్ట్ వై అనుకుందాం. ఫస్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ సెకండ్ పార్ట్, మనం ఏదైతే సెకండ్ పార్ట్ గా తీసుకుంటున్నామో దాన్ని వై అనుకుందాం. అంటే ఆ బుక్ మొత్తం కూడా ఎక్స్ పేజెస్ అండ్ వై పేజెస్ గా విడిపోయింది. కానీ టోటల్ పేజెస్ ఎన్ని ఆ బుక్ టెక్స్ట్ బుక్ లో 1382 పేజెస్. దాన్ని బట్టే ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది చూడండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే ఈ 2 పార్ట్స్ లో కలిపి ఉండవలసినటువంటి పేజెస్ సంఖ్య ఎంతో ప్రాబ్లంలోనే ఇచ్చాడు, 1382. దేర్ ఫోర్ ఆ ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈ రెండు యాడ్ చేస్తే 1382 రావాలనేదే మనకు వచ్చిన ఫస్ట్ రిలేషన్. ఎక్స్ ప్లస్ వై వాల్యూ 1382కి సమానం. నెక్స్ట్ ఈ 2 పార్ట్స్ గా విడిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూడండి, సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ హ్యాస్ 64 పేజెస్ మోర్ దెన్ ద ఫస్ట్ పార్ట్. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం, సెకండ్ పార్ట్ హ్యాస్ 64 పేజెస్ మోర్ అంటే ఎక్కువ ఉన్నాయి. దేనికంటే ద ఫస్ట్ పార్ట్, మోర్ దెన్ ఫస్ట్ పార్ట్. అంటే ఇప్పుడు దీన్ని ఈక్వేషన్కి ఎలా రాయొచ్చు చూడండి, సెకండ్ పార్ట్ పేజెస్ అంటే ఎన్ని అసలు వై, ఆ వై వాల్యూ ఎక్కువ అని అర్థమవుతుంది. ఎంతకంటే ఎక్స్ కంటే, ఫస్ట్ పార్ట్ కంటే ఎంత ఎక్కువ 64. సో మనం డైరెక్ట్ గా ఈ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, వై ఈజ్ ఈక్వల్ టు, అంటే సెకండ్ పార్ట్ గురించి రాయాలి కనుక వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 64. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ గా తీసుకోవచ్చు. వై అనే వాల్యూ చూడండి, సెకండ్ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ కంటే 64 ఎక్కువ ఉంది కనుక ఫస్ట్ పార్ట్ ఎక్స్ అనుకున్నాం, దానికి ఒక 64 యాడ్ చేస్తే సెకండ్ పార్ట్ రావాలి. సో ఈ ప్రాబ్లమ్స్ ని కూడా ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ అనేది డైరెక్ట్ గా ఇక్కడ మాడిఫై చేయకుండా రాసేయచ్చు. ఎలా అంటే మనకి మళ్ళీ ఈ వైని తీసుకొచ్చే బదులుగా సెకండ్ ఈక్వేషన్ లో డైరెక్ట్ గా వై ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ మెథడ్ వాడడానికి బాగా అనువుగా ఇది ఉంది అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ని మనం యూజ్ చేద్దాం. అంటే ఒక చోట వచ్చిన వేరియబుల్ ని తీసుకువెళ్ళి రెండో ఈక్వేషన్ లో రాయడం కాబట్టి ఆల్రెడీ సెకండ్ ఈక్వేషన్ లో మనకి వై ఉంది, వై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంది కనుక సబ్స్టిట్యూట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 64 ఇన్ ఏ ఈక్వేషన్ లో రాయాలి, దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో మనం రాయాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే రాసింది ఇక్కడ రిలేషన్ సెకండ్ ఈక్వేషన్ లో కాబట్టి ఇక్కడ వచ్చిన వై వాల్యూని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో రాస్తే వై ప్లేస్ లో ఇది రాస్తాం, మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తున్నాం. బిగినింగ్ ఏముంది, ఈక్వేషన్ లో ఎక్స్ ప్లస్ 64 ప్లేస్ లో అంటే వై ప్లేస్ లో ఎక్స్ ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 1382. ఇప్పుడు మీరు చూస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఆల్రెడీ అది 2x అవుతుంది కాబట్టి 2x ప్లస్ ఇక్కడ 64 ఉంది, 2x ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 1382. ఇప్పుడు ఈ 64 ని కూడా మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఆల్రెడీ ఎక్స్ వాల్యూ మనకు వస్తుంది. 1382 మైనస్ 64, మరి దాంట్లోంచి మైనస్ చేయాలి చూడండి, ఈ చివర 12 లోంచి 4 కాబట్టి ఇక్కడ 8 వచ్చింది, నెక్స్ట్ 7 లోంచి 6 1
3 1 టోటల్గా 1382లో 64 మైనస్ చేస్తే 1318 వచ్చింది. సో ఇది ఎగ్జాక్ట్గా 2 క్యాన్సిల్ అయ్యేదే కాబట్టి ఈ ఇంటూలో 2 ఇక్కడ మళ్ళీ మనం బైగా మారిస్తే 1318/2 ఈ 2తో డైరెక్ట్గా డివైడ్ చేయండి. ముందు 13లో 2 టేబుల్ మనకి 6 టైమ్స్ 1 మిగిలిపోతుంది. సో అక్కడ నెక్స్ట్ 11 ఉంటుంది 5 టైమ్స్ 10 1 మిగిలిపోతుంది. మళ్ళీ 18 ఉంటుంది కాబట్టి 9 టైమ్స్. సో టోటల్గా ఎక్స్ వాల్యూ అంటే ఆ ఫస్ట్ పార్ట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో మనకు అర్థమైపోయింది, 659 పేజెస్ అనమాట. మరి సెకండ్ పార్ట్ ఎంత అంటే ఆల్రెడీ వచ్చిన ఎక్స్ వాల్యూని మళ్ళీ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ రెండింటిలో ఏ ఈక్వేషన్ అయినా రాయొచ్చు. డైరెక్ట్గా వై వాల్యూ రావాలంటే సెకండ్ ఈక్వేషన్ మనకి వేయాలి. కాబట్టి మరొకసారి మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్, ఇంతకుముందు సబ్స్టిట్యూట్ వై బదులు వేరియబుల్స్లో చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చిన నెంబర్ని ఎక్స్ బదులు వచ్చినటువంటి 659ని మనకి తెలిసినటువంటి ఆ రెండు ఈక్వేషన్స్లో దేనిలో అయినా రాయొచ్చు. ఇది కూడా ఈక్వేషన్ 2లో రాస్తే డైరెక్ట్గా మనకు వస్తుంది. ఈక్వేషన్ 2 ఏమనుంది? y ఈజ్ ఈక్వల్ టు అని స్టార్ట్ అయింది కనుక డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో 659 రాసేస్తాం. 659 ప్లస్ 64. సో ఈ రెండు మనం యాడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్ కంటే 64 పేజెస్ ఎక్కువ కనుక చూడండి, ఇక్కడ 13 7 5 12 ఇక్కడ 7 టోటల్గా 723 ఇక్కడ వచ్చింది చూడండి. దేర్ ఫోర్ మనకు అడిగినటువంటి నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఈచ్ పార్ట్ వరుసగా ఏమవుతాయి? ఫస్ట్ పార్ట్లోనేమో 659 పేజెస్ కామా సెకండ్ పార్ట్లోనేమో 723 పేజెస్. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ మనకు సరిపోతాయి చూడండి. ఈ టోటల్ ఏమో 1382 అవుతుంది. వీటి మధ్య గ్యాప్ అంటే దీనికంటే ఇది 64 ఎక్కువ ఉంటుందని అర్థం. సో ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 8. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9 చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 9లోని క్వశ్చన్ చూడండి. కెమిస్ట్ హ్యాస్ 2 సొల్యూషన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ స్టాక్. One is 50% solution and the other is 80% solution. How much of each should be used to obtain 100 milliliters of a 68% solution? So here a chemist has 2 solutions of hydrochloric acid in stock. So ikkada chemist దగ్గర ఉన్నటువంటి HCl యొక్క స్టాక్ రెండు సొల్యూషన్స్ రూపంలో ఉంది, రెండు మిశ్రమాలు. One is 50% solution. 50% solution means మనకు టోటల్ గా ఆ సొల్యూషన్ లో 50% HCl ఉంటుంది, రిమైనింగ్ వాటర్ ఉంటుందని అర్థం. అండ్ ద అదర్ ఈస్ 80% సొల్యూషన్. సో మొత్తం 100 ml తీసుకుంటే అందులో 80 ml HCl ఉంటుంది, రిమైనింగ్ వాటర్ ఉంటుందని దీని అర్థం. హౌ మచ్ ఆఫ్ ఈచ్ షుడ్ బి యూజ్డ్ టు అబ్టైన్ 100 milliliters ఆఫ్ ఏ 68% సొల్యూషన్. అంటే ఒక 100 ml సొల్యూషన్ మనం తయారు చేయాలి. ఇప్పుడు అది పొందేటప్పుడు దాంట్లో టోటల్గా 68% కనుక HCl రావాలంటే ఈ రెండు ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలంటే ఫస్ట్ సొల్యూషన్లో 50% HCl ఉంటుంది, సెకండ్ సొల్యూషన్లో 80% ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేశాక 68% రావాలంటే ఆ 100 mlలో ఏది ఎంత ml తీసుకోవాలంటే ఒక్కొక్క దాని క్వాంటిటీ మనకి తెలియదు అనమాట. దాన్నే మనం ఇప్పుడు ఎక్స్వైల్గా తీసుకుందాం. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు? లెట్ ద క్వాంటిటీ అంటే మనం తీసుకునేటువంటి పరిమాణం అని అర్థం. లెట్ ద క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్. మనకి ఇక్కడ రెండు సొల్యూషన్ ఉన్నాడు కాబట్టి క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్ అంటే ఆ 100 mlలో మనం తీసుకునే క్వాంటిటీని XML అనుకుందాం. X మిల్లీలీటర్స్ ఫస్ట్ సొల్యూషన్ తీసుకుందాం. అలాగే లెట్ ద క్వాంటిటీ ఆఫ్ సెకండ్ సొల్యూషన్, ఇక్కడ ఉన్నటువంటివి రెండు సొల్యూషన్స్కి నేమ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ అని మాత్రమే పెట్టాం కనుక క్వాంటిటీ ఆఫ్ సెకండ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు YML. సో ఈ XML YML మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కలిపి టోటల్ 100 mlకి ఈక్వల్ అవ్వాలి. టోటల్ క్వాంటిటీ ఈ రెండు కలిపితే పొందేది 100 ml రావాలి కాబట్టి ఇక్కడ అదే విషయం రాస్తున్నాను. సో టోటల్ క్వాంటిటీ అంటే ఈ రెండు కలిపి రావాల్సినటువంటి పరిమాణం మొత్తం ఎంత ఉండాలి? 100 ml సొల్యూషన్ మిక్స్ చేస్తే రావాలి. దేర్ఫోర్ x ప్లస్ y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పి ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ ఈక్వేషన్ అనేది తయారైంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అయింది? మొత్తం సొల్యూషన్ 100 ml తయారు చేయాలి, అందులో ఏది ఎంత తీసుకోవాలి, హౌ మచ్ ఆఫ్ ఈచ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ది x తీసుకోవాలి, సెకండ్ YML తీసుకోవాలి అనుకున్నాం. 100ని రెండు భాగాలుగా చేసి ఏ పర్సంటేజ్లో అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఈ పర్సంటేజ్ వస్తుందో మనం చూడాలి కనుక సెకండ్ ఈక్వేషన్ తయారు చేయడం ఇక్కడ మెయిన్. సెకండ్ ఈక్వేషన్కి ఇది మనం అబ్జర్వ్ చేయాలి. మొదటి సొల్యూషన్లో 50% మాత్రమే HCl ఉంటుంది, సెకండ్ సొల్యూషన్లో 80% HCl ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేయడం వల్ల వచ్చే ఫైనల్ సొల్యూషన్లో 68% HCl రావాలి. అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? ఈ రెండింటి టోటల్ అయితే 100 ml అవుతుంది తప్ప అందులో ఉండేటువంటి ఆ గాఢత, అది ఉండేటువంటి HCl యొక్క మనకి గాఢతను తీసుకుంటే పర్సంటేజ్ల ప్రకారం ఎంత రావాలంటే ఫస్ట్ XML తీసుకున్నాం ఫస్ట్ సొల్యూషన్ని, కానీ అందులో ఉండేది 50% మాత్రమే మనకి HCl కాబట్టి సో నెక్స్ట్ కండిషన్ మనం ఏమైనా రాయొచ్చు చూడండి, 50% ఆఫ్ X. సో ఫస్ట్ క్వాంటిటీలోని 50% ప్లస్
అదర్ ఈజ్ 80% అన్నాడు. అంటే సెకండ్ క్వాంటిటీలో 80% తీసుకోవాలి కనుక 80% ఆఫ్ వై, అంటే సెకండ్ క్వాంటిటీలో ఉండే 80% హెచ్సిఎల్, ఫస్ట్ క్వాంటిటీలో ఉండేటువంటి 50% హెచ్సిఎల్ కలిపితే ఫైనల్గా వచ్చే 100 ml లో ఉండేటువంటి 68% హెచ్సిఎల్కి సమానం అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 68% ఆఫ్ మొత్తం ఎంత 100 ml. ఇక్కడేమో XML, ఇది XML లో 50%ని YML క్వాంటిటీలో 80%ని మిక్స్ చేస్తే ఫైనల్గా వచ్చే 100 ml లో 68%కి ఈక్వల్ అవ్వాలంటే ఈ X వాల్యూ ఎంత ఉండాలో ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్గా మారిస్తే మీకు ఆల్రెడీ తెలుసు పర్సంటేజ్ అంటేనే బై 100 ఉన్నట్టు. సో 50% ఆఫ్ X అంటే మనం ఎప్పుడు కూడా 50/100గా తీసుకుంటాం. మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చేటప్పుడు బైలో 100 రాయాలని తెలిసింది. సో 50% మీన్స్ ఆఫ్, సో 50/100 ఆఫ్ ఎక్స్లో 50% అంటే మనం దేనిలో పర్సంటేజ్ కనుక్కున్నామో దాంతో ఎప్పుడు కూడా ఆ ఫ్రాక్షన్ ఇంటూ చేయాలి. సో 50/100 ఇంటూ ఎక్స్, అదే మనకి 50% ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఆఫ్ అనే ప్లేస్లో ఇంటూ ఆర్ బ్రాకెట్ మనకి యూజ్ అవుతుంది. ప్లస్ 80% ఆఫ్ అంటే 80/100 ఇంటూ వై, ఆఫ్ వై బదులు ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 68%, సో 68/100 ఇంటూ ఇక్కడ 100 ml లో కాబట్టి ఇంటూలో కూడా మనకు వచ్చేది 100. టోటల్ క్వాంటిటీ 100 ml కాబట్టి ఇక్కడ 100 ఉంటుంది. ఇవి ఎన్ని ml ఉన్నాయో మనకు తెలియదు కనుక ఇక్కడ x ఇక్కడ y ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ కొంత మనం సింప్లిఫై చేయొచ్చు. ఏ విధంగా అంటే ఈ కొంత క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇక్కడేమో డైరెక్ట్గా ఈ బై 100 ఇంటూ 100 క్యాన్సిల్, ఇక్కడ 50 100లో 2 టైమ్స్, అలాగే ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తే 8 10 ఉన్నాయి కాబట్టి 2 టేబుల్ 4 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్. సో ఓవరాల్గా మనం కొంచెం సింప్లిఫై చేసి దీన్ని రాస్తే చూడండి 1x/2. సో ఫస్ట్ ఈక్వేషన్లో x/2 ప్లస్ సెకండ్ ఈక్వేషన్లో పైన ఏముంది వైతో పాటు ఇంటూ 4 ఉంది. సో 4y/5 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత ఉంది 68. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఒకే ఫ్రాక్షన్గా మార్చడం కోసం మనం ఈ రూపంలో రాయడం కోసం ఏం చేయొచ్చు, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అంటే దీంతో 5ని ఇక్కడ దీంతో 2ని మల్టిప్లై చేస్తే టోటల్గా ఎల్సిఎం 10 కాబట్టి 5x క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారం x ఇంటూ 5 5x ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 4y కాబట్టి 8y, 5x ప్లస్ 8y బై మొత్తానికి బైలో ఎంత వస్తుంది ఇప్పుడు 10, బికాస్ దీన్ని 5 టైమ్స్ చేసాం, దీన్ని 2 టైమ్స్ చేసాం కనుక మొత్తం ఇది 10 టైమ్స్ అయింది. సో 5x ప్లస్ 8y బై 10 ఈజ్ ఈక్వల్ టు 68 అనేది నెక్స్ట్ రిలేషన్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్ ఒక ఈక్వేషన్గా మారిస్తే ఈ బైలో ఉన్న మొత్తానికి ఉన్న 10ని రైట్ సైడ్కి పంపిస్తే ఇంటూ అవుతుంది కనుక 5x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 68 ఇంటూ 10. సో 5x ప్లస్ 8y అనే వాల్యూ దేనికి ఈక్వల్ 680కి సమానం. ఇంటూ 10 కాబట్టి ఒక 0 పెట్టాం. ఇది మనకి వచ్చిన సెకండ్ ఈక్వేషన్. చూడండి ఫస్ట్ ఈక్వేషన్లో x ప్లస్ y 100 అని ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 5x ప్లస్ 8y చేస్తే 680 రావాలి అని ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి మనం ప్రాబ్లం చేయాలి కనుక మనం ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ యూజ్ చేద్దాం. ఎందువల్లంటే ఆల్రెడీ xy అని ఉన్నాయి కాబట్టి వాటిని ఏ కోఎఫిషియంట్ అయినా మనం రప్పించవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ x ఉంది, ఇక్కడేమో 5x ఉంది, అలాగే అక్కడ y ఉంది, ఇక్కడేమో 8y ఉంది. అంటే దీన్ని 5తో కానీ లేదా 8తో కానీ మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా మనకి ఇక్కడ మనం xలు ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇందులో వైలు ఈక్వల్ చేయాలంటే 8తోను, అలాగే xలు ఈక్వల్ చేయాలంటే 5తోను మల్టిప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం సరే వైలు ఈక్వల్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 8తో చేద్దాం డైరెక్ట్గా. సో ఈక్వేషన్ నెంబర్ 1ని 8 అనే నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. ఎందువల్ల ఎలిమినేట్ చేయాలంటే ఏదో ఒక వేరియబుల్స్ ఈక్వల్ చేయాలి. నేను ఇక్కడ వైలు ఈక్వల్ చేయదలుచుకున్నాను, సో 8తో చేస్తాం. అదే 5తో చేసినా పడిపోతుంది. ఎందువల్లంటే x ఈక్వల్ చేయాలంటే ఇంటూ 5 వేసుకోవాలి. చూడండి దీన్ని 8 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 8x, ఇక్కడ 8y, ఇక్కడ 800 అవుతుంది. సో ఇక్కడ 8x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 800. ఇది మరొక ఈక్వేషన్గా మారింది కాబట్టి దీని ఈక్వేషన్ నెంబర్ 3 అందాం. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 కింద డైరెక్ట్గా ఈక్వేషన్ నెంబర్ 2 రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 8y ఉంది, ఇక్కడ కూడా 8y ఉంది కనుక. సో 5x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 680 ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు ఒకదాని కింద ఒకటి లైక్ టర్మ్స్ రాసుకుని ఏం చేస్తే ఈ రెండింటి మధ్య మనకి సొల్యూషన్ పాసిబుల్ అవుతుంది అంటే వైల్ ఎలిమినేట్ అవ్వాలంటే రెండు సేమ్ సైన్ ఎలిమినేట్ అవ్వవు కనుక మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ ఈక్వేషన్లో నుండి సెకండ్ ఈక్వేషన్ మనం మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇవి మాత్రమే మిగులుతాయి. ముందుగా సింబల్స్ చేంజ్ చేయాలి కనుక మనం ఎలిమినేట్ చేసేటప్పుడు ఇది మైనస్ 8yకి మైనస్ 680 కూడా మైనస్ అయినట్టు. సో 8x మైనస్ 5x, సో 8xలో 5x క్యాన్సిల్ చేస్తే 3x ప్లస్ 8y మైనస్ 8y క్యాన్సిల్, సో ఈక్వల్ టు 800 మైనస్ 680 కూడా చేయాలి. సో ఇక్కడ చివరి 0, ఇక్కడ 2, ఇక్కడ 1. సో టోటల్లీ చూడండి 3x వాల్యూ 120 అని వచ్చింది. దీన్ని బట్టి ఆటోమేటిక్గా x వాల్యూ క్వాంటిటీ అంతా మనకు అర్థమవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు
120/3. 120లో 3 మనం డివైడ్ చేస్తే 40. అంటే మనం తీసుకోవాల్సిన ఫస్ట్ సొల్యూషన్ 40 ml ఉండాలని అర్థమవుతుంది. ఆటోమేటిక్గా రిమైనింగ్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y వాల్యూ వస్తుంది. సో మనం ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో అయినా సరే చివరికి ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి కనుక సబ్స్టిట్యూట్ x is equal to 40 in ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్లో x ఉన్న చోట మనకి చిన్న ఈక్వేషన్ ఇదే కనుక x ఉన్న ప్లేస్లో 40 రాస్తే రిమైనింగ్ ఎంతో మనకు అర్థమవుతుంది. సో 40 ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు 100 అని వచ్చింది. ఈ 40ని కూడా రైట్ సైడ్ మైనస్ చేస్తే 100 మైనస్ 40 ఈక్వల్ టు 60. దేర్ ఫోర్ మనల్ని అడిగినటువంటి 100 ml లో ఏది ఎంత క్వాంటిటీ ఉండాలి, హౌ మచ్ ఆఫ్ ఈచ్ షుడ్ బి యూజ్డ్ టు అప్టైన్ అన్నాడు. కాబట్టి మనం ఫస్ట్ సొల్యూషన్ క్వాంటిటీ, సెకండ్ సొల్యూషన్ క్వాంటిటీ ఇక్కడ మనం రాయొచ్చు. సో క్వాంటిటీస్ అని చెప్పి ఫైనల్గా రాస్తున్నాను నేను కన్క్లూజన్. క్వాంటిటీస్ ఆఫ్ ఫస్ట్ కమా సెకండ్ సొల్యూషన్స్ అంటే ఎంతెంత మిక్స్ చేస్తున్నాం ఇందులో 100 ml లో అంటే ఫస్ట్ది 40 ml, సెకండ్ది 60 ml. సో మనకు 40 ml లో ఉండే 50%ని 60 ml లో ఉండే 80%ని తీసుకుంటే టోటల్ 100 ml లో 68% సొల్యూషన్ ఏర్పడుతుందని అర్థం అనమాట. సో ఇది ప్రాబ్లం నెంబర్ 9. ఇది పర్సంటేజ్ని బేస్ చేసుకుంది. ఫైనల్ ప్రాబ్లం ఈ ఎక్సర్సైజ్లో ఉన్నది కూడా చూద్దాం. అది కూడా మీకు పర్సంటేజ్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఎక్సర్సైజ్లోని లాస్ట్ ప్రాబ్లం, ఈ వీడియోలో కూడా లాస్ట్ ప్రాబ్లం మనకి 10. సపోజ్ యూ హ్యావ్ 12,000 రూపీస్ టు ఇన్వెస్ట్. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ at 10% and the rest at 15%. How much should be invested at each rate to yield 12% on the total amount invested? సో ఇక్కడ కూడా మనకి ఒక అమౌంట్ని కొంత ఇంట్రెస్ట్ రేట్కి ఇన్వెస్ట్ చేయడం లాంటిది. అంటే ఒక 12,000 రూపీస్ని మనం ఇన్వెస్ట్ చేయాలి అని ఉంది. సపోజ్ యూ హ్యావ్ 12,000 రూపీస్ టు ఇన్వెస్ట్. మనం పెట్టవలసిన పెట్టుబడి మొత్తం 12,000. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ అంటే ఇందులో మొత్తం కాకుండా ఈ 12,000లో కొంత అమౌంట్ ఏమో 10% చొప్పున, అంటే దానిలో 10% మనకి మనం తీసుకున్నటువంటి అమౌంట్ని 10% రేట్ చొప్పున కొంత ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ద రెస్ట్ at 15%. మిగిలిందేమో 15% చొప్పున ఇవ్వాలి. అంటే ఎవరికైనా సపోజ్ ఇది అప్పు ఇవ్వడమే అనుకుంటే ఆ 12,000ని ఒక్కలకే కాకుండా కొంత భాగాన్ని 10%కి మరికొంత భాగాన్ని 15%కి ఇచ్చాం. హౌ మచ్ షుడ్ బి ఇన్వెస్టెడ్ అట్ ఈచ్ రేట్ అంటే ఈ 10%లో ఎంత ఇవ్వాలి, 15%లో ఎంత ఇవ్వాలి. ఎందువల్ల దేని పొందడానికి టు yield 12% ఆన్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్. టోటల్గా దీని మీద 12% మనకు ప్రాఫిట్ రావాలంటే ఎవరికి ఎంత ఇవ్వాలనేది మనం అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాంటిదే ఇంచుమించుగా ఎంత పర్సెంట్ మనం ఇన్వెస్ట్ చేయాలి ఏ రేట్న అన్నాడు. కాబట్టి 10% దగ్గర ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎక్స్ అనుకుంటే 15% దగ్గర ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మనం వై అనుకోవాలి. సో అదే విషయం మనం ముందుగా నెక్స్ట్ చేయాలి. సో లెట్ ద అమౌంట్ అంటే ఇక్కడ మనం టోటల్ అమౌంట్ కాదు, టోటల్ అమౌంట్ తెలుసు. లెట్ ద అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అమౌంట్ ఎట్ 10%. 10% రేట్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అమౌంట్ని ఎంత అనుకుందాం, ఎక్స్ రూపీస్ అనుకుందాం. సో ఇది అమౌంట్ కాబట్టి రూపీస్లో. ఇన్ ద సేమ్ వే లెట్ ద అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ ఎట్ 15%. అలాగే 15%లో మనం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి పెట్టుబడిని మనం వై రూపీస్ అనుకుందాం. సో ఈ ఎక్స్ అండ్ వై మనకు తెలియదు కానీ టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సింది మనకు తెలుసు. సో ఇక్కడ మనం అదే విషయం ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి రాద్దాం. సో టోటల్ అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ అంటే మొత్తం మీద ఈ రెండు పార్ట్స్ కలిపి పెట్టవలసినటువంటి పెట్టుబడి అయితే మాత్రం మనకి ప్రాబ్లంలో ఇవ్వబడింది. ఎన్ని రూపీస్ అంటే 12,000 రూపీస్. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ ఈ ఎక్స్ వై అనేది మొత్తానికి 12,000లో చేసినటువంటి భాగాలు, సగం సగం కాకపోయినా ఎంతో కొంత పార్ట్స్ ఈ రెండు కలిపి అయితే 12,000కి సమానం అవ్వాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ దీని ద్వారా వచ్చేస్తుంది. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12,000 అనేది ఫస్ట్ ఈక్వేషన్ అండ్ ఫస్ట్ రిలేషన్. బికాజ్ 12,000లోనే మనం సమ్ అమౌంట్ని 10%, కొంత రెస్ట్ అంటే మిగిలిన అమౌంట్ని 15% ఇచ్చాం కనుక. ఇప్పుడు ఏది ఎంతో మనకు తెలియక మనం ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇలా ఇవ్వడం వల్ల టు yield అంటే పొందాలి చివరికి ఎంత, 12% ఆన్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్. టోటల్ అమౌంటే 12,000. ఆ 12,000లో 12% వచ్చి ఉండాలి. అంటే ఎక్స్లో ఉన్నటువంటి 10%, వై ద్వారా వచ్చినటువంటి 15% గెయిన్ చేసి టోటల్ చేస్తే టోటల్ అమౌంట్లో 12%కి సమానం అవ్వాలి. ఇంతకుముందు సొల్యూషన్స్ ప్రాబ్లం లాంటిదే మీకు స్టెప్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాస్తాం, దేర్ ఫోర్ మనకి ఫస్ట్ అమౌంట్ ఎక్స్ దాన్ని చేసింది 10% దగ్గర కనుక ఎక్స్లో 10% వాల్యూ మనకి ఎంతో తీసుకోవాలి. సో దేర్ ఫోర్ 10% ఆఫ్ ఎక్స్ అంతే కదా, ఎక్స్ని మనం 10% ఇచ్చాం ఇంకా 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ 15%, సెకండ్ ఇచ్చింది 15% కాబట్టి 15% ఆఫ్ వై ఇజ్ ఈక్వల్ టు దీనిలో 10% దీనిలో 15% కలిపి టోటల్గా ఎంతకి సమానం అవ్వాలి, 12%కి సమానం అవ్వాలి. దేనిలో
ఎక్స్లో వైలో కాకుండా టోటల్ అమౌంట్లో. సో ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ టోటల్ అమౌంట్ మీన్స్ 12,000. ఎందుకంటే ఇది 12,000 అని మనకి తెలుసు, ఇది ఎంతెంతో తెలియదు కాబట్టి ప్రెసెంట్ మనం ఎక్స్వైల్ మాత్రమే రాయగలం. 10%లో ఎంత అమౌంట్ ఇచ్చామో 15%లో ఎంత అమౌంట్ ఇచ్చామో ప్రెసెంట్ మనకి ఇంకా తెలియదు. సో ఈ ఈక్వేషన్ ఆధారంగా సెకండ్ రిలేషన్ మనకు వస్తుంది. ఇంతకుముందు చేసినట్లు ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకోండి, పర్సెంట్ మీన్స్ బై 100 రాసుకుంటాం. సో 10/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 15% మీన్స్ 15/100 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 12% మీన్స్ 12/100 ఇంటూ 12,000. ఇప్పుడు దీనిలో కొంత సింప్లిఫికేషన్ చేస్తే కొంత చిన్న ఈక్వేషన్గా మారుతుంది కనుక అన్నిట్లోనూ ముఖ్యంగా జీరోస్తో ఉన్న నెంబర్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ 0 0 క్యాన్సిల్, 1/10 ఉన్నట్లు. ఇక్కడ 15 100 ఉన్నాయి కాబట్టి మనం 5 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. 3 5s are 15 అండ్ 20 5s are 100. అలాగే ఇక్కడ డైరెక్ట్గా 100 జీరోస్ ఈ 12,000లో లాస్ట్ 2 జీరోస్ అంటే 100 అనేది ఇందులో క్యాన్సిల్ చేస్తే 120 ఇక్కడ మిగులుతుంది. ఇప్పుడు ఉన్న ఈక్వేషన్ జాగ్రత్తగా రాస్తే బైలో 10 మిగిలింది. ఇక్కడ ఈ 0 0 x/10 అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది. x/10 ప్లస్ 3y/20 బికాస్ ఇక్కడ చూడండి 3 టైమ్స్ ఉంది. 3 ఇంటూ y 3y బైలో 20 ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూసినట్లయితే మనకి బైలో ఏమీ లేదు, ఇంకా 1 మాత్రం ఉంది కనుక 12 12s are 144 కాబట్టి 144 పక్కన మళ్ళీ ఒక 0, ఎందుకంటే ఇక్కడ 2 జీరోలు క్యాన్సిల్ అయ్యాయి, ఒక 0 మాత్రం ఉంది. 12,000లో ఉన్న 3 జీరోస్లో 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి. సో 120 ఇంటూ 12 మనకి 1440. మరి ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు అర్థమవుతుంది, ఎందుకంటే మనకి ఎల్సిఎం మెథడ్ ద్వారా అయినా చేయొచ్చు లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా అయినా మనం చేయొచ్చు. సో దీనిలో ఎల్సిఎం ద్వారా అయితే టోటల్గా బైలో 20 వేసుకుని చేయొచ్చు, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ అయితే దీన్ని 20తోను దీన్ని 10తోను ఇంటూ చేయొచ్చు. సో 20 ఇంటూ ఎక్స్ ఒకే ఫ్రాక్షన్గా రాద్దాం డైరెక్ట్గా 20x ప్లస్ 10 ఇంటూ ఇటు చేస్తాం అంటే 10 ఇంటూ 3y 30y బై ఆటోమేటికల్ ఇక్కడ 10 20 ఉన్నాయి కనుక మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి ఇవి కూడా ఇంటూ చేసేస్తే అంటే నేను ఎల్సిఎం రాయకుండా కొంత స్లో లెర్నర్స్కి అర్థమవుతున్న ఉద్దేశంతో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే యూజ్ చేస్తున్నాం. 10 20s are 200 ఈజ్ ఈక్వల్ టు 1440. దీన్ని కొంత సింప్లిఫై చేయాల్సి ఉంది ఎందుకంటే పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 20x ప్లస్ 30y ఓకే, ఈ 200 అనే దాన్ని ఇటు ఇంటూలోకి బైలో ఉన్నదాన్ని ఇంటూలోకి తీసుకురావచ్చు. సో మనకి నెక్స్ట్ ఈక్వేషన్ 20x ప్లస్ 30y ఈజ్ ఈక్వల్ టు 1440 ఇంటూ 200 అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఇంకా ఈజీగా ఉండాలంటే 20 30 కనుక 10 అనే పార్ట్ రెండిట్లో కామన్గా ఉన్నట్టు జీరోలు, అది కూడా కామన్ తీసేస్తే 10 కామన్ తీసినట్లయితే ఇక్కడ 2x ప్లస్ 3y బికాస్ 20లో 10 2s ఉంటాయి, 30లో 10 3s ఉంటాయి ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం ఈ రెండు ఇంటూ చేసినట్లయితే 2తో చూడండి 288 వస్తుంది, జీరోస్ మొత్తం 3 ఉన్నాయి. సో 2,88,000 ఇక్కడ వచ్చింది. మొత్తం 3 జీరోస్, 2 4s are 8 2 4s are 8 2 1s are 2 డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఇంటూ 10 ఇటు పంపించేసినట్లయితే బై అవుతుంది కనుక ఎలాగో ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో సెకండ్ ఈక్వేషన్ ఫైనల్గా మనకి సింప్లిఫికేషన్ ఈ విధంగా వస్తుంది. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2,88,000 బై 10. సో ఆల్రెడీ ఒక 0 క్యాన్సిల్. సో ఫైనల్గా ఈక్వేషన్ ఇది 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 28,800. ఇట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే మళ్ళీ కూడా మనకి కొంత ఎలిమినేషన్ మెథడ్ ఈజ్ సూటబుల్, ఎందుకంటే దీన్ని డబల్ చేస్తే ఇక్కడ 2x వస్తుంది, లేదా ట్రిపుల్ చేస్తే 3y అవుతుంది కనుక ఏ వాల్యూ కనుక్కోవాలన్నా కూడా మనం చేయొచ్చు. సపోజ్ మనం డబల్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేద్దాం, దానివల్ల ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లం ఆల్రెడీ చేయగలుగుతాం. సో ఈక్వేషన్ 1 ఇంటూ 2 చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈక్వేషన్ డబల్ చేసి రాస్తున్నాం డైరెక్ట్గా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, x ఉన్న ప్లేస్ 2xగా మారుతుంది. సో 2x ప్లస్ 2y, ఇక్కడ y కూడా డబల్ చేస్తాం కనుక 2y ఈజ్ ఈక్వల్, ఇది కూడా డబల్ అయితే 2 12s are 24, సో 24,000. సో ఇది అనదర్ ఈక్వేషన్ కాబట్టి దీన్ని 3 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం క్యాన్సిల్ చేయాలంటే 2x క్యాన్సిల్ అవ్వాలంటే ఇందులోంచి ఇది మైనస్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేస్తున్నాం. అప్పుడు ఇవి అన్ని సింబల్స్ మారుతాయి, మైనస్లుగా మారిపోతున్నాయి. డౌన్ లైన్ మొత్తం మైనస్గా చేసాం. 2xలో 2x క్యాన్సిల్, 3y మైనస్ 2y డైరెక్ట్గా y అయిపోతుంది, 1y వాల్యూ వచ్చింది. 28,800లో 24,000 తీసివేయాలి. సో మనకి డైరెక్ట్గా ఇక్కడ 4,800 అనేది వచ్చింది చూడండి. సో y వాల్యూ డైరెక్ట్గా మనకి ఈక్వల్గా వచ్చేసింది, అంటే ఎంత 15% దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ముందుగా తెలిసింది. ఇక వైని తీసుకొచ్చి మనం ఈక్వేషన్ 1లో రాస్తే ఆటోమేటిక్గా x కూడా తెలుస్తుంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 లేదా సబ్స్టిట్యూషన్ కూడా రాయొచ్చు. ఈక్వేషన్ 1 నుండి మనం రాయాల్సిన విషయం x తెలియదు, y ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కనుక x ప్లస్ y మీన్స్ 4,800 ఈజ్ ఈక్వల్ టు 12,000.
సో ఈ ప్లస్ వాల్యూని తీసుకొస్తే మైనస్ కాబట్టి x ఈక్వల్ టు 12,000 మైనస్ 4,800. సో ఆ రెండింటిని మైనస్ చేస్తే మీకు 12,000లో నుండి 4,800 తీసివేసినట్లయితే 22 జీరోలు 10లోంచి 8 2. సో ఇక్కడ 11లోంచి 4 7 0 వచ్చింది కనుక టోటల్గా ఎన్ని రూపీస్ వచ్చినట్టు 7,200 రూపీస్. దేర్ ఫోర్ మనం అడిగిన క్వశ్చన్ మనకి హౌ మచ్ షుడ్ బి ఇన్వెస్ట్ అట్ ఈచ్ రేట్ అన్నాడు కాబట్టి ఈ రెండు అమౌంట్స్ మళ్ళీ మనం రాయొచ్చు. సో అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ అట్ 10%. 10% దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ని మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ 7,200 రూపీస్. అలాగే అమౌంట్ ఇన్వెస్టెడ్ అట్ 15% రేట్ని ఇవ్వాల్సినటువంటి అమౌంట్ వై కాబట్టి వై వాల్యూ ఆల్రెడీ 4,800. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి యొక్క టోటల్ 7,200 4,800 ఎలాగో 12,000 అవుతుంది. దీనిలోని 10% తీసుకుని మనం అంటే 720 అనమాట. అలాగే దీంట్లో 15% క్యాలిక్యులేట్ చేసి ఆ రెండు యాడ్ చేసినట్లయితే మొత్తంలో ఉన్నటువంటి 12% అది ఈక్వల్ అవుతుంది. అదే మనకి సెకండ్ ఈక్వేషన్ సూచిస్తుంది అనమాట. సో దీంతో మనం ప్రాబ్లం నెంబర్ 10తో పాటుగా ఎక్సర్సైజ్ 4.2ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ పార్ట్ని మళ్ళీ రాబోయే వీడియోలో చూస్తాం. సో దిస్ వే ఇఫ్ యూ వాంట్ టు గెట్ కంటిన్యూస్ వీడియోస్ విత్ కంటెంట్ అండ్ బేసిక్స్, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.